ఒకసారి ప్రశ్నలన్నీ నువ్వే అడుగుతున్నావు, ఎవరు అడుగుతున్నారు ఇక. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ళు పరిపాలించారు కేసీఆర్. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు 60,000 కోట్లు నాయన రాష్ట్ర విభజన, ఇగో మీకు 60,000 కోట్ల రూపాయలు ఇగో శిలకిస్తున్నా, విభజన టైంలో మీకు రాష్ట్రంతో పాటు 60,000 కోట్లు మీకు శిలకిస్తున్నా, ఈ 20,000 తోటి ప్రజలను ఆదుకోండి అని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన చేస్తూ ప్రజలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి అవకాశ సందర్భంలో 60 కోట్ల రూపాయలు ఆడ శిలకు ఉండే పైసలు బడ్జెట్ ఉండే మన దగ్గర. ఈ 9 ఏళ్లలో 6-7 లక్షల కోట్లు అప్పు చేసిరు. మీరు మొత్తం నాకి పడేసిరు. మొత్తం తెలంగాణ ఫైనాన్స్ బడ్జెట్ని నాకేసిరు. ఎట్లా నాకిరంటే మీకు ఒక కథ చెప్తుంది కదా. మనం చిన్నగా ఉన్నప్పుడు మనము ఇంట్లో మన అమ్మయ్య అన్నం పెడతారు కదా, పెట్టినప్పుడు అన్నము ఏం సీరు డల్లును లేదు ఏమో అయితే ఈ అన్నం పెట్టినప్పుడు మనకు అందరికి అనుభవాలు ఉన్నాయి కదా. పెట్టేటప్పుడు కింద అన్నం అయిపోతుంది, అంటే దానికి లింక్ ఉంది చెప్తున్నా అందుకే. అయితే అన్నం అంతా అయిపోతుంది కదా. అయిపోయినాక ఇక ఏం చేయాలని అర్థం కాదు ఆడ అమ్మాయ్యకు. ఏం చేయాలని ఏం చేసినట్టు అది మనం అన్నం చెంచేది ఉంటుంది కదా, ఆ కింద గీక్తురు ఇట్లా అడుగు మాడు, ఆ మాడు గీకి అది తీసుకొచ్చి ఎవడికి ఎక్కువ ఆకలి అవుతుందో వానికి మాడిన అన్నం గీకి తీసి పెడుతున్నారు. లాస్ట్కి వీళ్ళు ఎట్లా అంటే సేమ్ డిటో అట్లనే చేసారు వీళ్ళు కూడా. అంటే సర్ఫు సోపు కూడా అవసరం లేదు రాష్ట్ర ఫైనాన్స్ని కడగనికే. వీళ్ళు నాలుకలు పెట్టి నాకు పడేసారు. మొత్తం మాడు లేకుండా గీకి ఫైనాన్స్ని మొత్తము సాఫ్ చేసి పెట్టి తీసుకొచ్చి ఇప్పుడు మా కాంగ్రెస్ చేతిలో ఇప్పుడు నెత్తి వలగొట్టుకుంటున్నాడు. అటు రేవంత్ రెడ్డి, ఇటు సీఎం, ఇటు బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎం ఫైనాన్స్. రాత్రి బండ్లకు ఏంది పరిస్థితి అంటే ఎవరు చెప్పమంటావు అని అంటున్నాడు. నెత్తి వలిగిపోతున్నది, ఏం చేయమంటావు అంటే నేనే అన్నా ఇంకేముంటుంది ఆడ నాకి వాడిపోయాడు, నీవేం చేస్తావు దానికని నేనన్నా మా ఫైనాన్స్ మినిస్టర్ తోటి అన్న బట్టి గారితో. రియల్ ఎంత అన్యాయం ఇది, ఇంత దుర్మార్గమైన 9 ఏళ్ల పరిపాలన. 7 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అంతా నాశనం పట్టించేసి అంటే అందుకే చెప్తా మళ్ళీ వచ్చాను. ఇది మళ్ళా బేకప్ అవుతుంది ప్రతాప్ లేదు, దీనికి లింక్ ఉంది ఇప్పుడు. రియల్గా ఇది ఎంతమంది మా మీడియాను చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను వాస్తవాలు చెప్తున్నా. ప్రజలు తెలుసుకోవాలి ఇదంతా, మీరు కూడా తెలుసుకోవాలి ఇదంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, శాఖలు ఉన్న వాళ్ళు పైసలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోతే ఏం చేయమంటావు జగన్నాడ, ఇప్పుడు బిల్లులు పెట్టిపోయారు, అది నాగిరు సరే బిల్స్ కూడా పెట్టేసారు అంటాడ. 25 కోట్లు టేబుల్ మీద ఉన్నాయంట, రూపాయి లేదు ఆడ, ఆల్రెడీ అయిపోయింది. 25 కోట్ల బిల్లులు పెట్టేసి మళ్ళా ఆడ ఏ టేబుల్ మంత్రి గారు నేను విన్నా, వాళ్ళు నాకేం అథెంటిక్ కాదు కానీ నేను విన్నా ఏంటంటే ప్రతి టేబుల్ మీద ఇంకా బిల్స్ పెట్టి పోయారు. వీళ్ళు ఎట్లా ఓడిపోతామని తెలుసు, వీళ్ళు ఏమన్నా ఎట్లా వాడు వాగలవాడనని బయటపడ్డారు. అదే వాస్తవం ఇదంతా. ఇంత ఇట్లా ఉండదు అసలు. ఒక పెద్దరికము మనిషి, ఒక పెద్దరికము హోదా ముఖ్యమంత్రిగా ఇట్లా చెయ్యొద్దు ఎప్పుడు కూడా. ప్రజల సొమ్ము ఎప్పుడు ఇప్పుడు మనం ఇంట్లో తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు ఎట్లా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు. మనం కమసకము మనం ఉద్యోగస్తులను చూడండి, కొన్ని పైసలు మనం ఎల్ఐసి కడతాము, కొన్ని పైసలు బిడ్డ పెళ్లి కానీ కట్టింగ్ పెడతారు, ఏదైనా హెల్త్కు అవసరం అంటే కట్టింగ్స్ పెడతారు జీతంలా. సామాన్య పౌరుడు కూడా ఒక రిక్షా దొక్కే ఒక కార్మికుడు యొక్క భార్య కూడా ఇగో 1000 రూపాయలు వచ్చిందంటే
బిడ్డ పేరు మీద 100 రూపాయలు తీసి పెడుతుంది. ఈ జ్ఞానం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా? ఈ సామాన్య